2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో మరి రికవరీ ఏజెంట్స్ తోటి చాలా మంది కూడా సఫర్ అవుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. సో మరి వాళ్ళకి సంబంధించి కొత్తగా ఆర్‌బీఐ కొన్ని గైడ్‌లైన్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి అవి మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి? వీటి గురించి ఈరోజు క్లియర్‌గా మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రఘునాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, మీకు తెలియని విషయం కాదు. రికవరీ ఏజెంట్స్ తోటి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిన కేసెస్ మీ దగ్గరికి రావడం, వాటికి సంబంధించి మీరు సొల్యూషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో మరి అలాంటి వాళ్ళకి రికవరీ ఏజెంట్స్ కి సంబంధించి కొత్తగా ఆర్‌బీఐ కొన్ని గైడ్లైన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకీ ఆ గైడ్లైన్స్ ఏంటి? అవి సామాన్య మానవుడికి ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు? రికవరీ ఏజెంట్స్ చేస్తున్నటువంటి దారుణాలు, అక్రమాలు ఇంత అంతని చెప్పలేము సిరి గారు. ఇటీవల నాకు వస్తున్న కేసులు నేను చూసినట్లయితే రికవరీ ఏజెంట్లు పెట్టే బాధలు భరించలేక ఇంటికి తాళాలు వేసుకొని, షాపులకు తాళాలు వేసుకొని పరారైపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదో అవసరాని కోసం చెప్పి ఏదో మంచిగా వ్యాపారం చేద్దామనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అని చెప్పి ఇల్లు ఒక లోన్కి తీసుకుంటారు. బ్యాంకులో ఈఎంఐ కోసం లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులు కూడా బాగానే కడతారు. కానీ ఏదో అనుకోని విపత్తు వచ్చింది. అంటే ఉద్యోగం పోవడం కానీ, వ్యాపారంలో లాస్ అవ్వడం కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ, ఇతరత్రా ఏమైనా కారణాల వల్ల కాస్త ఒక 1 మంత్ కానీ ప్రాబ్లం అయ్యి ఈఎంఐ కట్టకపోతే ఆ రికవరీ ఏజెంట్ దగ్గర నుంచి వచ్చాక ఫోన్లు కానీ, ఆ రికవరీ ఏజెంట్ పెట్టిన టార్చర్ కానీ భరించలేక భయానికి లోనైపోయి చాలామంది కొన్ని సంఘటనలు చూస్తే సిరిగారు మీరు నమ్మరు, కొన్ని ప్రాంతాలు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. రికవరీ ఏజెంట్ల యొక్క బాధితులు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. నాకు వచ్చే ఫోన్లు నేను చూసినట్లయితే. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులకి రికవరీ ఏజెంట్ల ద్వారా ఆ జరుగుతున్న అక్రమాలను తట్టుకోలేక వాళ్ళు పడుతున్న బాధల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంటే ఈరోజు మనం వీడియో చేసిన సమయానికి నిన్న అనుకుంటాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రాంగ్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఆ గైడ్లైన్స్లో ఎవరైనా పాటించకపోతే మీరు చట్ట ప్రకారంగా వారిపైన చర్యలు తీసుకునే హక్కు కూడా మీకుంది. చివరిదాకా వీడియో చూసుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, రికవరీ ఏజెంట్ అనే వ్యక్తి యొక్క డేటా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి బ్యాంకులో ఉండాలి. దిస్ ఇస్ అ వెరీ నెంబర్ 1 పాయింట్. నేను మొత్తం టోటల్గా 9 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో నెంబర్ 1 పాయింట్, రికవరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతని బ్యాంక్కి అతని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఎవరి రికవరీ ఏజెంట్ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే అవుట్ సోర్సింగ్ నుంచి రికవరీ ఏజెంట్స్ని అపాయింట్మెంట్ చేసుకొని ఆ రికవరీ ఏజెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆకారం వాళ్ళ వికారం చూసినట్లయితే అమౌంట్ ఇస్తావా చస్తావా లేకపోతే ఇంట్లో కూర్చుంటావు అని చెప్పి ఇంటి ముందు బైటాయింపు చేసుకుని కూర్చుంటారు. అట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ బ్యాంకుకి ఫోన్ చేస్తా రికవరీ ఏజెంట్ ఎవడో మాకు తెలియదు అంటారు బ్యాంక్ వాళ్ళు. అందుకని ప్రతి రికవరీ ఏజెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి బ్యాంకులో స్పష్టంగా ఉండాల్సిందే. ఇది నెంబర్ 1 రూల్. మీరు అడగండి, ఆయనకి ఐడి కార్డ్ చూపించమని చెప్పండి. నువ్వు ఏ బ్యాంక్ నుంచి వస్తున్నావు ఆ బ్యాంక్ ఐడి కార్డ్ చూపించమని చెప్పి అడిగే హక్కు కూడా మీకు ఉంది. అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 సెకండ్ పాయింట్ అంటే ప్రతి రికవరీ ఏజెంట్ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ట్రైనింగ్ పొందే ఉండాలి. అంటే బ్యాంకింగ్ వాళ్ళు ఒక రికవరీ ఏజెంట్ని రిక్రూట్మెంట్ చేసుకునే ముందు 6 మంత్స్ పాటు అతనికి ఏ రకంగా రికవరీ చేయాలనే విషయం మీద తప్పనిసరిగా అతనికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అతనికి ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేషన్ ఉన్న వ్యక్తి మాత్రమే రికవరీ ఏజెంట్గా వెళ్ళాలి. 5th క్లాస్ పాస్ కానివాడు, 10th క్లాస్ ఫెయిల్ అయినవాడు, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనివాడు కూడా భయంకర ఆకారాలతో వెళ్ళిపోయి ఆ ఇంటి ముందు అబ్యూజ్గా ఇక్కడ మాట్లాడుతుంటారు. సో ఇట్లాంటివి కుదరదు. తప్పనిసరిగా వాడికి బ్యాంకింగ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగాలి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నవాడే రికవరీ ఏజెంట్గా వెళ్ళాలి. దిస్ ఇస్ అ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ మెసేజ్ పెట్టినట్లయితే ఆ రికవరీ ఏజెంట్ అబ్యూజ్ లాంగ్వేజ్తో పెట్టకూడదు. పొలైట్ మేనర్లో పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. రెస్పెక్ట్ చేస్తున్న మేనర్లో ఉండాలి తప్పించి అట్లాంటివి ఏమీ లేకుండా ఒకవేళ మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ని పెట్టుకుని అతని మీద మనం కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నారు, లేకపోతే మీ ఇంట్లో శుభకార్యం ఉంది, లేకపోతే మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి ఉన్నారు, లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, అంటే ఏదో నేచురల్ కెలామిటీస్ జరుగున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఆపదల్లో ఉన్న సమయాల్లో ఆ ఇంటి మీదకి అటాక్ చేసే హక్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్కి లేదు. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 5. గుర్తుపెట్టుకోవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇంటిని కానీ ఆ పర్సన్ కానీ కాంటాక్ట్ చేసే అధికారం లేదు. మనకు తెలిసిన విషయం మరొక పాయింట్ కూడా, రికవరీ ఏజెంట్ ఎప్పుడైనా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 బిఫోర్ వెళ్ళాలి తప్పించి బిఫోర్ 7 o'clock ఆఫ్టర్ 7 o'clock ఆ పర్సన్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్కి మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నెంబర్ 6th పాయింట్, ఒకవేళ
మీరు ఆ ఇంట్లో పెద్దవారు లేరు, ఇంటి యజమాని లేకపోతే ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, మైనర్ పిల్లలు ఉంటారు. మైనర్ పిల్లలతో మీ నాన్న ఇట్లా లోన్ తీసుకొని లోన్ ఎగ్గొట్టేశాడు కాబట్టి మీ నాన్న దొంగ, ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అని మైనర్ పిల్లలతో కూడా మాట్లాడే అధికారం రికవరీ ఏజెంట్కి లేదు. ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడే అధికారం కూడా లేదు. లేకపోతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం, మీ ఫ్రెండ్ ఎలా లోన్ తీసుకున్నాడు, ఆ లోన్ అతను కట్టట్లే అని చెప్పి అతనితో మాట్లాడే హక్కు కూడా ఆ రికవరీ ఏజెంట్ కూడా లేదు. అంతేకాకుండా ఇంట్లో మహిళలు ఉంటే మహిళల పట్ల కూడా సగౌరవంగా ప్రవర్తించాల్సిన అవసరం తెప్పించి అబ్యూజ్గా బిహేవ్ చేయకూడదని చెప్పి స్పష్టంగా ఆర్బీఐ మార్గనిర్దేశకాలు చెప్పడం కూడా జరిగింది. ఇంతేకాకుండా ఒక్కసారి ట్రైనింగ్ ఇవ్వడం కాదు, రిపీటెడ్లీ అతనికి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఎవ్రీ 6 monthsకి 8 months కూడా రిపీటెడ్గా ట్రైనింగ్ ఇవ్వడం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల నేను చూశాను, ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో, పట్టణాల ప్రాంతాల్లో జరిగే పెద్ద డ్యామేజ్ ఏంటంటే రికవరీ ఏజెంట్కి ఏదైతే ఒక డేటా షీట్ వస్తుంది, అంటే పలానా హౌసెస్ వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసుకోమని చెప్పి అతను ఆ డేటాని దుర్వినియోగం చేస్తాడు. అంటే మిస్కాండక్ట్ చేస్తాడు. ఆ డేటాని బయట వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇప్పించడం, అదేవిధంగా వాళ్ళ చేత వేరే రకంగా రికవరీ కోసం చెప్పి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు, లేదా మిస్యూజ్ చేస్తారు. సో డేటా సీక్రెసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏ ఏజెంట్ అయితే డేటా సీక్రెసీని కానీ దుర్వినియోగం చేసి అతనిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ 9 రకాల కారణాలు అనేవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కానీ పాటించకపోతే రికవరీ ఏజెంట్ పైన మనం చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్మీడియట్గా తక్షణమే బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి. ఏ బ్యాంక్ శాఖ నుంచి మీరు తీసుకున్నారో ఆ బ్రాంచ్కి ఒక మెయిల్ చేయండి. ఒక మెయిల్ చేయడం, లేకపోతే వాట్సాప్ చేయడం. ప్రతి బ్యాంక్ ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మెయిల్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఒక లెటర్ రాయండి. ఈ రకంగా నా జరుగుతుందని చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకుకి ఒక బ్రాంచ్ మేనేజర్ కాకుండా ఒక రీజనల్ ఆఫీస్ ఉంటుంది, జోనల్ ఆఫీస్ ఉంటుంది. ఆ జోనల్ ఆఫీసులో కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఇది కాకుండా ఇంకా మితిమీరి వాళ్ళు ఎక్కువగా కొట్టడం కానీ, మానసికంగా హింసించడం కానీ, మిమ్మల్ని కానీ భయంకరంగా చేస్తే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపైన కంప్లైంట్ చేసే హక్కు కూడా మీకుంది. సో రికవరీ ఏజెంట్ అనేవాడు, రికవరీ ఏజెంట్ వచ్చాడు కరెక్టే, డ్యూటీ ఆయన చేసుకోవాలి తప్పించి అతను ఏదో అతను ఇచ్చినట్టుగా, అంటే బ్యాంక్ ఇచ్చినట్టుగా కాదు, నేనేదో నీకు అమౌంట్ ఇచ్చాను కాబట్టి నా అమౌంట్ ఇస్తావా చేస్తావా అని చెప్పి ఇంటి ముందు కూర్చుని కానీ గొడవకు పడితే తప్పనిసరిగా అతని అమౌంట్ ఇవ్వలేదు, బ్యాంక్ ఇచ్చింది, సో బ్యాంక్కి రిప్రజెంటేషన్ చేస్తున్నాడు, హీ జస్ట్ ఓన్లీ రికవరీ ఏజెంట్ అన్నటువంటి భావన మర్చిపోకూడదు. అతని పైన మనం చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. సిరిగారు, మీరు అన్నట్టుగానే సార్, అంటే టైంలో వాళ్ళ ఇంటికి రావడము, లేదు అంటే రికవరీ ఏజెంట్ చేయాల్సిన పనుల కంటే మించి మాట్లాడి మన పరువు తీయడం నలుగురు ముందు, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? సిరిగారు, మీరేమి ఉగ్రవాద చర్యలు పాల్పడలేదు, మీరేం గాంజా స్మగ్లింగ్ చేయలేదు, లేకపోతే స్టెరాయిడ్ స్మగ్లింగ్ చేయలేదు. ఇట్స్ సివిక్ ప్రాబ్లం. అమౌంట్ తీసుకున్నారు, అది మీ హక్కు. బ్యాంకులో మీకు లోన్స్ ఇచ్చారు, మీకు అర్హత ఉంది, ఆ లోన్ తీసుకున్నారు. సో లోన్ కట్టాల్సిన హక్కు కూడా మీకుంది. లోన్ తీసుకోవడం మీకు హక్కు ఉంది, ఆ లోన్ తీర్చాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో, ఆపద సమయాల్లో కట్టలేకపోవచ్చు, అంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిన అవసరం లేదు. రికవరీ ఏజెంట్ల యొక్క బారిన పడి మీకు చట్ట ప్రకారంగా కొన్ని హక్కులు ఉన్నాయి. హక్కులు తెలుసుకోవడం మీ యొక్క ఇంపార్టెన్స్, డ్యూటీ. సో హక్కులు తెలుసుకోండి. మీరు ఇమీడియట్గా తక్షణం ఒక అడ్వకేట్ని సంప్రదించండి, లేకపోతే కింద స్క్రోల్ అవుతుంది మనని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, సూచనలు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా కోర్టుల్లో వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు.